దానిని దాసర రవి, బూచేపల్లి నాగిరెడ్డి ఇద్దరు కలిసి ఆక్రమించి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఓ గారికి తెలియపరిచాను, సిఐ గారికి తెలియపరిచాను. ఎంఆర్ఓ గారు సర్వే చేసి రిపోర్ట్ ఏమంటే 40-50 రోజులు కాలయాపన చేస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. 1-2 సార్లు అడిగితే మీ మీద యాక్షన్ తీసుకుంటాను, అతను నా గుణాన్ని, మీ మీద యాక్షన్ తీసుకుని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు సిఐ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు కలిసి. ఫిబ్రవరి 23 తారీఖు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఎంఆర్ఓ గారు రమ్మన్నారని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో రిపోర్ట్ రాసి అతను నా గుణాన్ని, మేము లక్షల డబ్బులు ఖర్చు పెట్టి మేము పోస్టులకు వచ్చాము, అతను నా గుణాన్ని, మీరు కానీ ఏదైనా కానీ అతని మీద ఇబ్బంది పెడితే మిమ్మల్ని SC/ST కేసు విడిపించి నేను లోపలేపిస్తాను అని ఎంఆర్ఓ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు. తర్వాత సార్ కలెక్టర్ గారు జేసీ గారికి అర్జీ ఇచ్చాం. జేసీ గారు ఇప్పుడు రేపు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తానని చెప్పి ఇంతవరకు కాలయాపన చేస్తున్నాడు. మమ్మల్ని డబ్బులు ఇవ్వని డిమాండ్ చేస్తున్నాడు, 10 లక్షలు ఇవ్వని డిమాండ్ చేస్తున్నాడు సర్వే రిపోర్ట్కి. ఆల్రెడీ ఇప్పుడు ₹1,00,000 డబ్బులు కూడా తీసుకుని ఉన్నాడు ఎంఆర్ఓ గారు, సర్వేర్ గారు ఇద్దరు. సర్వేర్ గారు ఎంఆర్ఓ ఆల్రెడీ ₹1,00,000 తీసుకుని ఉన్నారు. మిగతా డబ్బులు ఇస్తేనే మేము రిపోర్ట్ ఇస్తాం, లేకపోతే మేము లోపలేస్తాం. సిఐ గారికి మాత్రం మీరు లోపలేపిస్తాం. ఇదే డిమాండ్ చేసి మమ్మల్ని మానసికంగా మా తమ్ముడిని చిత్రహింసలు పడుతున్నారు సార్. మా తమ్ముడు ఆ దెబ్బకి మనోవేదన పడిపోయి ఏం చేయాలో ఒక ఆరోగ్యం